అందరికీ ప్రైజ్ లార్డ్. కన్నీటి సీసా పార్ట్ 2కి స్వాగతం. మనం పార్ట్ 1లో చూసాం కదా, నీ కన్నీరు వృధా కాదు, దేవుడు దాన్ని లెక్క పెడుతున్నాడు అని. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఈరోజు పార్ట్ 2 టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. నీ కన్నీటికి ప్రతిఫలం ఉంది. ఇందులో మనం 3 విషయాలు తెలుసుకుందాం. నీ కన్నీళ్లకు అర్థం ఏమిటి, దేవుడు నీ కన్నీళ్లను ఏం చేస్తాడు, కన్నీటి సమయంలో నువ్వు ఏం చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీరు బాధలో ఉంటే ఈ వాక్యం మీకు బలాన్ని ఇస్తుంది. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావా? నా బాధ ఎవరికీ అర్థం కాదని అనుకుంటున్నావా? కానీ ఒకరు ఉన్నారు, ఆయన పేరు యేసు. పరలోకంలో ఒక బుడ్డి ఉంది, దాని పేరు కన్నీటి సీసా. నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్క ఆ బుడ్డిలో పడుతుంది. దేవుడు మర్చిపోడు, లెక్క పెడతాడు. ఎందుకు? ఎందుకంటే నువ్వు విలువైన దానివి, విలువైన వాడవు. నీ బాధ ఆయనకు విలువైంది కాబట్టి. నీ కన్నీళ్లు వృధా కావు. ఉదాహరణకు రూతును చూద్దాం. రూతు గ్రంథము 1:20 చదవండి. భర్త చనిపోయాడు. అత్తతో కలిసి బెత్లెహేమునకు వచ్చింది. రోజంతా పొలంలో పనిచేసేది. రాత్రి చాలా ఏడ్చేది. కానీ దేవుడు చూశాడు. ఆ కన్నీళ్లకు బదులుగా బోయాజు లాంటి భర్తను ఇచ్చాడు. దావీదు వంశంలో ఆమె పేరు రాశాడు. నువ్వు కూడా రూతులాగా ఉంటే నీ కన్నీళ్లకు కూడా ఫలం ఉంది. దేవుడు నీ కన్నీటికి ఏమిస్తాడు? 3 ప్రతిఫలాలను చూద్దాం. మొదటి ప్రతిఫలం స్వస్థత. మార్కు సువార్త 1:41 చూడండి. కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అని ఏడుస్తూ అడిగాడు. యేసు జాలిపడి ముట్టుకున్నాడు. వాడు శుద్ధుడయ్యాడు. నీ అనారోగ్యం, నీ మానసిక గాయాలను యేసు ముట్టుకుంటాడు. నీ కన్నీళ్లు ఆయన చేతి వరకు చేరాయి. నీవు కూడా దేవుణ్ణి అడిగి విశ్వాసం ఉంటే ఈరోజే నువ్వు స్వస్థత నొందుతావు. రెండో ప్రతిఫలం కీర్తనల గ్రంథము 126:5 కన్నీళ్లతో విత్తువారు కేకలతో పంట కోయుదురు. ఇప్పుడు నువ్వు విత్తుతున్నావు, ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు, కానీ ఒకరోజు నువ్వు కేకలు వేస్తూ సంతోషిస్తావు. నీ ఉద్యోగం, నీ పిల్లలు, నీ కుటుంబం, అన్ని విషయాల్లో పంట వస్తుంది. కన్నీళ్లు విత్తనాలు వృధా కావు. మూడవ ప్రతిఫలం కొత్త పేరు. నీకు ఇక విడవబడిన దానవు అని పేరు పెట్టరు. దేవుడు నీ ఏడుపును, పేరును తీసేసి ఆశీర్వదించబడినది అని పేరు పెడతాడు. నీ అవమానం ఆశీర్వాదంగా మారుతుంది. ఉదాహరణకు, ఒక అమ్మాయి 2 సంవత్సరాలు ఉద్యోగం కోసం దేవుని దగ్గర ఏడ్చింది. తర్వాత ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. కన్నీటి సమయంలో ఏం చేయాలి? మొదటిది, కుమ్మరించు. కీర్తనల గ్రంథము 62:8 మీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించుడి, దాచుకోవద్దు, దేవుని ముందు పెట్టు, నీ భారమంతా దిగిపోతుంది. రెండవదిగా వాగ్దానాన్ని పట్టుకో. ప్రతిరోజు ఉదయం కీర్తనల గ్రంథము 23 చదువు. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా ఆరాధించు. అపోస్తుల కార్యము 16:25 పౌలు సీలు జైల్లో అర్ధరాత్రి పాట పాడారు. గొలుసులు తెగిపోయాయి. నువ్వు కూడా బాధలో ఉన్నప్పుడే ఆరాధన చేయి, నీ బంధకాలు కూడా తెగిపోతాయి. నాలుగవదిగా ఒంటరిగా ఉండొద్దు. సంఘానికి వెళ్ళు, అందరితో కలిసి దేవుని ప్రార్థించు, ఆరాధన చెయ్యి. నీ కన్నీరు వృధా కాదు. మనకుండే అపోహలు మరియు జవాబులు. మొదటిది, దేవుడు నా మాట వినడం లేదు అని మనం అనుకుంటాం. కానీ జవాబు కీర్తనల గ్రంథము 34:18 విరిగిన హృదయం గలవారికి యెహోవా దగ్గరగా ఉండును. రెండవది, నా బాధ ఎప్పటికీ తీరదు అని మనం అనుకుంటాం. కానీ జవాబు ప్రకటన గ్రంథము 21:4 ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేయును. మూడవది, నేను ఒక్కడినే ఉన్నా అని మనం అనుకుంటాం. కానీ జవాబు మత్తయి సువార్త 28:20 లోకమంతము వరకు నేను మీతో ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ కన్నీరు ఎప్పటికీ వృధా కాదు, దానికి ప్రతిఫలం ఉంది. ఈ వాక్యం నిన్ను తాకితే ఆమేన్ కామెంట్ చేయండి. మీరు దేనికోసం ఏడుస్తున్నారో రాయండి. మనం కలిసి వాక్యం ద్వారా బలపడదాం. ఈ వీడియోను బాధలో ఉన్న ఒక్కరికి షేర్ చేయండి. పార్ట్ 3 కన్నీటి తర్వాత వచ్చే ఆనందం త్వరలో వస్తుంది. పార్ట్ 3 కోసం కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరిన్ని వాక్యాల కోసం వాక్యం అఫీషియల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.